2007లో నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో భూమికి సమీపంలో తేలుతున్న వస్తువును గమనించారు. దానిని ఒక గ్రహశకలంగా వెల్లడించారు. దానికి వారు 2007 FT3 అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు గ్రహశకలాన్ని కేవలం 1.5 రోజుల స్వల్పకాలం మాత్రమే పరిశీలించగలిగారు. తర్వాత వెంటనే అది దాని మార్గాన్ని మార్చుకోవడంతో శాస్త్రవేత్తలు దాని జాడను కోల్పోయారు. భయానక అంశం ఏమిటంటే ఇది 2007 నుంచి ఎంత ప్రయత్నించినప్పటికీ దాని జాడ మాత్రం కనుగొనలేకపోయారు. అయితే తాజాగా ఇప్పుడు 2007 FT3గా పిలువబడే ఈ గ్రహశకలం తిరిగి వచ్చి భూమిని చేరుకునే కక్షలో చేరుకున్నట్లు కనుగొని వచ్చే ఏడాది అంటే 2024లో భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ భూమిని ఢీకొంటే అది మార్చిలో కానీ అక్టోబర్లో కానీ ఢీకొనే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే అది కానీ భూమిని ఢీకొన్నట్లయితే దాదాపు 260 కోట్ల కేజీల విస్ఫోటనాలు ఒక్కసారిగా భూమిపైన పడితే ఎలా ఉంటుందో అంత శక్తిని కలిగి ఉంటుందని, కానీ ఢీకొనే అవకాశాలు మాత్రం 1%లో 1% మాత్రమే ఉండొచ్చు అని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.